నమస్తే, నా పేరు కిరణ్ మై. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్ నియంత్రణలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ప్రశంసనీయం. వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. నక్కపల్లి పోలీస్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన డీఈఓ లింగేశ్వర్ రెడ్డి. శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్. వెంకన్న సేవలో తరించిన ఎమ్మెల్యే ధర్మశ్రీ కుటుంబం. కరోనా వేళ వలస కార్మికులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అందించిన సేవలు ప్రశంసనీయమని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎంతో సహాయపడ్డారని కొనియాడారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో నిర్వహించిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 70వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలకు ప్రచారం కల్పించడంతో పాటు సంస్థ అభివృద్ధికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పోరాడటం వంటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులకు సూచించారు. విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఎస్ దుర్గా భవాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు మృతురాలి భర్త సింహాద్రి తెలిపిన వివరాల ప్రకారం పాయకారావుపేట మండలం పెద్దపాలెంకు చెందిన దుర్గా భవానీకి అదే ప్రాంతానికి చెందిన నాగళ్ల సింహాద్రితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. 2 ఏళ్ల క్రితం కానిస్టేబుల్గా ఉద్యోగం లభించింది. నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొంతకాలంగా భవానీ ప్రవర్తనలో మార్పులు రావడంతో కుటుంబంలో కలతలు వచ్చినట్లు ఆమె భర్త చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో స్టేషన్ ఎదురుగానే ఉన్న క్వార్టర్స్లో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. నక్కపల్లి సిఐ విజయ్ కుమార్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ చేసి సాయంకాలం ఎప్పుడు ఫోన్ చేసుకుంటాను 4 సార్లు చేసి నాకు మనసు అంతా చేసుకుంటే మాట్లాడుతుంటా. అంటే పిల్లలు తీసుకుని వస్తానమ్మా ముక్కులు కుట్టించడానికి బాగాలేదు పిల్ల అందరూ చాలా నవ్వుతున్నారు. నా అమ్మాయి నాకు ముక్కులు చూసాను నవ్వుతూ చెప్తున్నాను. అంతేగాని ఏ టెన్షన్తో కూడా సినిమా ఏ టెన్షన్ కూడా పడలేదు. అంటే అలాగే అమ్మ యాలు తీసుకొచ్చి మాకు మైలు పోయింది రే అంతే మేము మాట్లాడుకున్నాం. కరోనా నేపథ్యంలో పాఠశాలలో కోవిడ్ నిబంధనలు అమలు చేయడంపై జిల్లా విద్యాశాఖ మరింత అప్రమత్తమైంది. కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులకు వైరస్ సోకుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. దీంతో పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర్ రెడ్డి పెందుర్తి ప్రభుత్వోన్నత పాఠశాలను సందర్శించారు. స్కూల్లో తీసుకుంటున్న జాగ్రత్తలు, విద్యార్థుల హాజరు, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థి ఉపాధ్యాయునికి థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీఈఓ లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9, 10 తరగతుల క్లాసులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో 90 మంది ఉపాధ్యాయులకు జిల్లాలో కరోనా సోకినట్లు తేలిందన్నారు. ఈ నేపథ్యంలో మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అవగాహన, జాగ్రత్తలు పాటించడం, స్వీయ నియంత్రణతోనే కట్టడి సాధ్యమవుతుందని అన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు నడవాలి. అంటే ప్రాపర్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, తర్వాత శానిటైజేషన్ ఉపయోగించడం, మాస్కులు ధరించడం, క్లాస్ రూమ్కి 16 మందిని ఉండేటట్టుగా చూసుకోవడం, అవేర్నెస్ కల్పించడం అనే ప్రధాన లక్షణాలుగా, ప్రధాన ఉద్దేశాలుగా ఈ యొక్క కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలను మరియు అన్ని పాఠశాలను ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనకు దాదాపుగా 98,000 మంది విద్యార్థులు 942 స్కూళ్ళలో అభ్యసిస్తున్నారు. హాజరు శాతం అయితే 40% వరకుగా ఉంది. కాబట్టి విద్యార్థులందరినీ కూడా అబ్జర్వేషన్లో ఉంచుతూ ఉపాధ్యాయులందరూ కూడా కరోనా టెస్టులు చేయించమని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు చేయడం జరిగింది. దాదాపుగా 90 మంది ఈరోజు ఉపాధ్యాయులు కరోనా సోకినట్లుగా మాకు రికార్డులు ఉన్నాయి. కాబట్టి మరింత పకడ్బందీగా చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. తిరుమల శ్రీవారిని పలువురు క్రీడా ప్రముఖులు దర్శించుకున్నారు. నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ముంబై లీగ్ ఫ్రాంచైజీ చాముండేశ్వరినాథ్,
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల గోపీచంద్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి నుండి సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభిస్తామని అన్నారు. అయితే జూనియర్ ఆటగాళ్ల టోర్నీ విషయంలో మరికొంత సమయం పడుతుందని చెప్పారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో క్రీడాకారులు ఇంటికే పరిమితం అయినప్పటికీ ప్రాక్టీస్ క్రమం తప్పకుండా నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. కరోనా నియంత్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. తన పెద్ద కుమార్తె వివాహమైన సందర్భంగా 60 మందితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ధర్మశ్రీ అన్నారు. ఈరోజు సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా నా పెద్ద కుమార్తె వివాహం డాక్టర్ కుసుమ, డాక్టర్ చిన్న ఇద్దరు కలిపి నూతన వధువరులను తీసుకొచ్చి స్వామివారి దర్శనం కుటుంబ సమేతంగా సుమారు 60 మంది కలిసి బ్రేక్ దర్శనం చేయించుకున్నాం. స్వామివారి తాలూకా కృప వల్ల ఎంతో ఆనందంగా ఉంది. తిరుపతిలో కూడా బ్రహ్మాండమైనటువంటి కరోనా నిబంధనలకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం విధించినటువంటి ఆదేశం ప్రకారం చాలా చక్కగా సిబ్బంది కానీ అలాగే టీటీడీ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఎంతో సంప్రదాయబద్ధంగా హైందవ సంస్కృతి ఒట్టిపడే విధంగా కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి భక్తులకు ఆటంకం కలగకుండా చేయడం ఎంతో తృప్తినిచ్చింది. ఇది చైర్మన్ సుబ్బారెడ్డి గారు, అలాగే ఈఓ గారు, జేఈఓ గారు మొత్తం అందరూ కూడా దగ్గరుండి మంచిగా దర్శనం కూడా మా అందరికీ చేయించడం ఎంతో ఆనందాన్ని కూడా మా కుటుంబానికి అందరికీ ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ భగవంతుడు పూర్తిగా మరింత ఆశీర్వచనాలు ఇచ్చి ఖరీదైన టర్కీ కరెన్సీని తక్కువ ధరకే విక్రయిస్తామంటూ మోసం చేస్తున్న 2 వ్యక్తుల్ని నగర పోలీసులు అరెస్టు చేశారు. కమిషనరేట్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏడీసీపీ అజిత వేజెంట్ల కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. తిరుపతికి చెందిన విమల్ కుమార్, విజయనగరం ప్రాంతానికి చెందిన బరి శివప్రసాదులు రద్దయిన టర్కీ నోట్లను ఖరీదైన విదేశీ కరెన్సీ పేరుతో తక్కువ ధరకు విక్రయిస్తామంటూ కొందరిని బురిడి కొట్టించారు. పోర్ట్ స్టేడియం వద్ద ఓ వ్యక్తికి అడ్వాన్స్ అడుగుతుండగా వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పట్టుబడ్డ నిందితుల నుండి ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గతంలో ఇటువంటి ఘటనలు బెంగళూరు, హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. కేసు దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. వాటిని ప్రస్తుతం ఇక్కడ కొందరు బిజినెస్ మెన్ కి సెల్లింగ్ ఇట్ అట్ చాలా లెస్ ప్రైస్ లో అమ్ముతున్నారు. అది ఆ డీల్ కుదుర్చుకోవడం జరిగేటప్పుడు మేము వాళ్ళని నాక్ చేయడం జరిగింది. వీటి విలువ ప్రస్తుత ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం మొత్తం కలిపి అరౌండ్ 45 lakhs దాకా ఉంటుంది. ఇటువంటి ఇన్స్టెన్సెస్ ఇదివరకు హైదరాబాద్ అండ్ బెంగళూరులో జరిగి ఉన్నాయి. ఫేక్ కరెన్సీ ర్యాకెట్స్ హావ్ బీన్ బస్టెడ్. సో ఈ మనీ త్రూ సమ్ హవాలా సిస్టమ్ మేబీ ఇండియాకి వస్తుండొచ్చు. బికాస్ ఆబ్వియస్లీ బ్యాంక్ కరెన్సీ బ్యాంక్ రూట్ లో వచ్చి ఉండదు. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు దట్ యాంగిల్. దీని మీద గట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా A1 and A2 మన కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. 45 crores. Yeah, each is our A1 is from Tirupati and A2 is from Vijayanagaram. A1 L. Vimal Kumar is Tirupati and A2 Bari Siva Prasad is from Vijayanagaram. We are investigating it. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు విధానాలను నిరసిస్తూ సిపిఎం గోపాలపట్నంలో ప్రచార యాత్ర నిర్వహించింది. పాలకులు చేపడుతున్న విధానాలతో ఎదురయ్యే ఇబ్బందులపై ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మోడీ సర్కారు నిత్యావసర సరుకులకు చట్టంలో చేసిన సవరణ వల్లే ధరలు ఆకాశాన్ని అంటున్నాయని సిపిఎం నేత వెంకటరెడ్డి ఆరోపించారు. కేంద్ర విధానాలను ఎండగట్టాల్సిన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు వంతపాడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేసి అంబానీ, అదానీలకు మేలు చేస్తున్నారని, ఇలాంటి విధానాలు విడనాడకపోతే
పోరుబాట తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసనగా ప్రచార కార్యక్రమం సిపిఎం పార్టీ నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఎందువలనంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వం రైతుల తాలూకు పంటలకి ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఆ చట్టాన్ని సవరించడం ద్వారా బ్లాక్ మార్కెట్కి చాలా విచ్చలవిడితనం ఇవ్వడంతో ఈరోజు బ్లాక్ చేసి ధరలన్నీ పెంచడానికి కారణమయ్యాడు. అట్లాంటి పరిస్థితికి, అట్లాంటి బిల్లులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం తాలూకు ఆ పార్టీ తాలూకు ఎంపీలందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది మోడీ బిల్లులకి. ఆ రకంగా ఇప్పుడు ధరలు పెరగడానికి కారణమైనారు. కాబట్టి ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో వాటన్నీ కూడా ప్రజలను ఎండగట్టడానికి, వీళ్ళకి వాళ్ళకి ఎటువంటి తేడా లేదని చెప్పేసి అని చెప్పడం కోసం వాళ్ళ తాలూకు ఏవైతే అవి మోడీ తాలూకు విధానం నుంచి వెనక్కి వస్తారా, లేదంటే ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరించడానికి, ప్రజల్లో చైతన్యం చేయడానికి పాదయాత్ర అన్నది నిర్వహించడం జరిగింది. 28 మంది పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారవేత్తలు 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల తాలూకు డబ్బులు. హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ నియంత్రణలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ప్రశంసనీయం. వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. నక్కపల్లి పోలీస్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన డీఈఓ లింగేశ్వర్ రెడ్డి. శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్. వెంకన్న సేవలో తరించిన ఎమ్మెల్యే ధర్మశ్రీ కుటుంబం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.